మొక్తజా కొమైనీ రహస్యం ఎప్పుడు వీడుతుందో తెలియదు. కొమైనీ మరణాన్ని కూడా దాదాపు 2-3 రోజుల దాకా వ్యక్తం చేయలేదు. వాళ్ళ కుటుంబానికి సంబంధించి కూడా ఏం జరిగిందన్నది బయట పెట్టలేదు. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాతన కొమైనీ మరణించాడంటూ ఆయనకి నివాళులు అర్పించడం ప్రారంభించారు. వాళ్ళ కుటుంబాన్ని కూడా అర్పించారు. అక్కడే ఉన్నటువంటి మొక్తజా కొమైనీ అయితే బతికే ఉన్నాడు, పెద్దగా ప్రాబ్లం ఏం లేదు, ఆయనకి గాయాలైతే ట్రీట్మెంట్ కూడా ఇప్పించేసాం, నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, తిరుగుతున్నాడు, ఆయనే డిక్టేట్ చేస్తున్నాడు అంటూ కొన్ని ఆదేశాలు, కొన్ని రకాలైనటువంటి స్టేట్మెంట్లు నడుస్తూ వచ్చినాయి. బట్ ఈ రోజు వరకు ఆయన వాయిస్ లేదు, ఆయన చేతి సంతకం లేదు, ఆయనకి సంబంధించినటువంటి ఫోటో లేదు, ఆయనకి సంబంధించిన వీడియో లేదు. ఏఐతో మాత్రమే చేసుకొచ్చారు. ఈవెన్ కొమైనీ సొంత ఎప్పుడైనా సరే పుట్టిన బిడ్డల్ని గనేదే అంత్యక్రియలకు సంబంధించినటువంటి, అట్లాంటిది కన్న తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కావటం లేదు. అంటే అది భయం కాదు, బేసిక్గా మనిషి మాట్లాడగలిగిన స్థితిలో ఉన్నాడా లేదా అన్నదే ఇక్కడ, లెగవగలిగిన స్థితిలో ఉన్నాడా లేదా అన్నదే $1 బిలియన్ ప్రశ్న.